రాజు ఇక్కడ రాజ్యం అక్కడ పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. రాజధాని నుంచి పాలనపై చంద్రబాబు సీరియస్ గా దృష్టి పెట్టారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం ప్రారంభించిన బాబు ఇప్పుడు తన నివాసాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచే పాలనను నడిపిస్తున్న బాబు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. జూన్ నుంచి వారానికి 2-3 రోజులు విజయవాడలోనే అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని అమలు చేసే పనిలో పడ్డారు. రాజకీయంగా నెలకొన్న పరిస్థితులు, వివాదాలు, సన్నిహితుల నుంచి వస్తున్న సూచనలు, ప్రజల్లో జరుగుతున్న చర్చను గమనించిన బాబు తరలింపు ఆలోచనను వేగవంతం చేశారు. ఏపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా రాజధాని వేదికగా జరిపేందుకు ప్రయత్నిస్తోంది. విజయవాడలో లేదంటే జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఇక ఈ పరిస్థితి మారాలని బాబు ప్రభుత్వం భావించింది. గత కేబినెట్లో ఈ మేరకు బాబు మంత్రులకు ఆదేశాలిచ్చారు. విజయవాడలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తాను విజయవాడ క్యాంప్ కార్యాలయంలో వారానికి 2-3 రోజులు ఉంటానని చెప్పారు. బాబు కోసం రాజధాని ప్రాంతంలో నివాసాన్ని సిద్ధం చేస్తున్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న లింగమనేని రమేష్ భవనం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వాటికి అనుమతులు లేవని జరిగిన ప్రచారం తప్పని సీఎంఓ నుంచి ప్రకటన కూడా వచ్చింది. దీంతో బాబు అక్కడే ఉండబోతున్నారని తేలిపోయింది. దీనికి మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నారు అధికారులు. విజయవాడలో వారానికి కనీసం 3 రోజులు ఉండటం, అక్కడి నుంచి జిల్లా పర్యటనలకు వెళ్లాలన్నది బాబు ఆలోచన. ఇకపై కేబినెట్ మీటింగులు తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలు విజయవాడలోనే నిర్వహించనున్నారు. ముఖ్యమైనవి విజయవాడలో నిర్వహించడానికి సాధ్యం కాని సమీక్షలు, మీటింగులు మాత్రమే హైదరాబాదులో జరపనున్నారు. బాబు కొత్త ఇల్లు హైదరాబాద్లో కట్టుకోవడం పైన పార్టీ నేతల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. విజయవాడలో కట్టుకునుంటే మంచి మెసేజ్ వెళ్లేదని నేతలంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు హైదరాబాద్పై ఉన్న ప్రేమను వదిలిపెట్టక తప్పడం లేదు. ఇక్కడ సొంత ఇల్లు నిర్మాణం పూర్తయ్యేసరికి బాబు పూర్తిగా ఏపీకి వెళ్లనున్నారు.